మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి, హైదరాబాద్కు చెందిన ఇంటెలిజెన్స్ ఉద్యోగి మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మనీష్ రంజన్ను ఉగ్రవాదులు కాల్చేశారు. కోటిలోని ఇంటెలిజెన్స్ సబ్సిడరీ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న మనీష్ ఎల్టీసీలో భాగంగా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కాశ్మీర్లో పర్యటిస్తున్న మనీష్ ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఇక దాడికి ముందు మనీష్ రంజన్ ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సును చుట్టుముట్టిన ఉగ్రవాదులు అందులో ప్రయాణికులను కిందకు దింపేశారు. అతడి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులను విడిచిపెట్టి మనీష్ రంజన్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మనీష్ భార్య, ఇద్దరు పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడి జరిగిన సమయంలో మనీష్ కుటుంబం బస్సులోనే ఉంది. బస్సు నుంచి కిందకు దింపి పేరు అడిగి గుర్తింపు కార్డు చూసిన తర్వాత తలకు గురిపెట్టి కాల్చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బీహార్కు చెందిన మనీష్ రంజన్ ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. 2022లో హైదరాబాద్ బదిలీపై వచ్చారు. 4 రోజుల క్రితం కాశ్మీర్ పర్యటనకు వచ్చారు. సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ క్వార్టర్లో ఒంటరిగా నివసిస్తున్న మనీష్ రంజన్ బీహార్లో ఉంటున్న కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు సహచర ఉద్యోగులు తెలిపారు. పోస్ట్మార్టం తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన దాడిలో విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన చంద్రమౌళి ఉగ్రవాదులు దాడితో పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు వెంటాడి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు వెళ్లిన తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర పర్యాటకులు గుర్తించారు. ఉగ్రవాదులకు ఎదురు పడగా పారిపోతుండగా వెంటాడి మరీ కాల్చేసినట్లు చంద్రమౌళి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చంద్రమౌళి విజయ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. కాల్పులు జరిగిన 3 గంటల తర్వాత సహచర పర్యాటకులు మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కాశ్మీర్ బయలుదేరి వెళ్లారు. విశాఖకు చెందిన చంద్రమౌళి 6 స్నేహితులతో కలిసి జమ్మూ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 18వ తేదీన కాశ్మీర్ వెళ్లి 26న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఈ బృందంలో మిగిలిన వారు సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఎయిర్ ఇండియా విమానంలో స్వస్థలాలకు బయలుదేరినట్లు బంధువులు మీడియాకు సమాచారం అందించారు. ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మధుసూదన్ రావు అనే పర్యాటకుడు కూడా మృతి చెందారు. ఏపీకి చెందిన మధుసూదన్ రావు బెంగళూరు ఇందిరానగర్లో నివసిస్తున్నారు. బంధువులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.